హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేమీటర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ క్లాస్. సో ఈరోజు మనము జేమీటర్లో కామన్గా అడిగే క్వశ్చన్ చూద్దాము. అంటే స్క్రిప్ట్ రికార్డ్ చేసినా కూడా కొన్ని అప్లికేషన్స్ అనేది జేమీటర్లో సపోర్ట్ చేయదు కదా. సో మనం ఇంకా ఎన్ని డిఫరెంట్ వేస్గా మనం స్క్రిప్ట్ రికార్డ్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఒక డిఫరెంట్ వేస్గా మనము స్క్రిప్ట్ అనేది రికార్డ్ చేయొచ్చు. సో సమ్ టైమ్స్ క్లయింట్ ఏంటంటే మా అప్లికేషన్ ఉంది, ఇది కంపల్సరీ జేమీటరే యూజ్ చేయాలి, బట్ అది వచ్చేసి మనకి జేమీటర్లో రికార్డ్ అవ్వట్లేదు. దానికి సొల్యూషన్ ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ టూల్స్ అంటారు మనము. సో వీ హ్యావ్ different types of external tools. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి బ్యాడ్ బాయ్ యూస్ చేయొచ్చు, బట్ దిస్ ఈస్ ద ఓల్డర్ వర్షన్, బట్ ఫైన్ బ్యాడ్ బాయ్ యూస్ చేయొచ్చు. రెండవది వచ్చేసి F12 డెవలపర్ టూల్స్. F12 డెవలపర్ టూల్స్ యూస్ చేయొచ్చు. లేదు అంటే మనకి ఫిడ్లర్ ఉంది, ఫిడ్లర్ యూస్ చేసి చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా మనం బ్లేజ్ మీటర్ కూడా మనము యూజ్ చేసి చేయొచ్చు. సో ఫస్ట్ బ్యాడ్ బాయ్ అనేది ఇదొక టూలు. సో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వీ కెన్ రికార్డ్ స్టెప్స్ డైరెక్ట్లీ. ఓకే, సో మనం డైరెక్ట్గా స్టెప్స్ అనేది రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో డైరెక్ట్గా సేవ్ యాజ్ జేమీటర్ అని ఉంటుంది. ఓకే, డైరెక్ట్లీ వీ కెన్ సేవ్ యాజ్ జేమీటర్. ఓకే, ఆర్ .jmx లోకి మనం డైరెక్ట్గా సేవ్ చేయొచ్చు. అదే కనుక F12 డెవలపర్ టూల్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. మీ కీబోర్డ్‌లో F12 క్లిక్ చేస్తే మీకు రిక్వెస్ట్‌లన్నీ కూడా కనిపిస్తాయి. సో ఎక్కడైనా ఒక రిక్వెస్ట్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ .har అంటే http ఆర్కైవ్. సో మనం ఈ ఫార్మాట్‌లో సేవ్ చేసుకొని మనం కన్వర్ట్ టు .jmx. సో మనకి ఒక సైట్ ఉంటుంది, కన్వర్టర్ blazemeter.com. ఓకే, సో ఈ సైట్ యూస్ చేసి మనం ఆటోమేటిక్గా మనం రికార్డ్ చేసిన హ్యార్ ఫైల్స్ని జేఎంఎక్స్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫిడ్లర్ కూడా సేమ్ ఆల్ రిక్వెస్ట్ ఇంటూ .har అండ్ కన్వర్ట్. సేమ్ మనకి ఏదైతే F12 డెవలపర్ టూల్ యూస్ చేసి కన్వర్ట్ చేస్తామో అలా మనం కన్వర్ట్ చేయొచ్చు. బ్లేజ్ మీటర్ అనేది ఏంటంటే ఎక్స్టెన్షన్, క్రోమ్ ఎక్స్టెన్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ని మనం యాడ్ చేసుకున్న తర్వాత రికార్డ్ చేయొచ్చు, బట్ వీ నీడ్ టు లాగిన్ విత్ గూగుల్ యూజర్, జీమెయిల్ యూజర్ కానీ గూగుల్ యూజర్ కానీ మీరు యూజ్ చేసి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాతనే వీ కెన్ ఏబుల్ టు సేవ్ స్క్రిప్ట్ ఇన్ .jmx. ఇదొక వే. మీకు ఇది కూడా వద్దు, ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ 4 వేస్ యూస్ చేస్తే మనకి రికార్డెడ్ రెస్పాన్స్ అనేది రాదు. ఈ అబోవ్ 4 వేస్‌లో మనకి ఏదైతే రికార్డ్ చేసామో ఆ రెస్పాన్స్ అనేది రాదు. సో ఆ రికార్డెడ్ రెస్పాన్స్ మనకు రాకపోతే కొంచెం హ్యాండిల్ చేయడం కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. సో అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏం చేయాలి అంటే ఇంకొక చిన్న ట్రిక్ ఏంటంటే సెక్యూరిటీ సర్టిఫికేట్ ఆఫ్ అప్లికేషన్‌ని we need to add in trusted root certificate. ఓకే, మనం సెక్యూరిటీ సర్టిఫికేట్‌ని ట్రస్టెడ్ రూట్ సర్టిఫికేట్స్‌లో యాడ్ చేస్తామన్నమాట. సో అది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా యాడ్ చేయాలి అనేది. ఎగ్జాంపుల్ ఆహ్,
సో నేను ఒక జేపెట్ స్టోర్ డెమో తీసుకుంటున్నాను. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఏం సర్టిఫికేట్ కనిపించట్లేదు. లెట్స్ ట్రై విత్ అనదర్ అప్లికేషన్స్. నో. యాహ్! సో, కొన్నిసార్లు ఇక్కడ లాక్ కనిపిస్తుంది. అంటే కొన్ని ఆన్‌లైన్ అప్లికేషన్స్‌కి మనకిక్కడ లాక్ అనే సింబల్ కనిపిస్తది. సో, ఇది నాది లేటెస్ట్ క్రోమ్ బ్రౌజర్. సో, నేనేం చేస్తున్నానంటే ఈ 2 లైన్స్‌ని క్లిక్ చేస్తున్నాను. సో, నా డెమో షాప్ అనే అప్లికేషన్‌లో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 2 లైన్స్ క్లిక్ చేస్తే మనకిక్కడ కనెక్షన్ సెక్యూర్ అని చెప్పి, సర్టిఫికేట్ ఈస్ వాలిడ్ అని చెప్పి ఒక పాపప్ వస్తుంది. ఇది క్లిక్ చేసి డీటెయిల్స్‌లోకి వెళ్తాము. వెళ్ళి ఎక్స్‌పోర్ట్. ఆ పర్టిక్యులర్ అంటే ఆ అప్లికేషన్ సర్టిఫికేట్‌ని మనం ఎక్స్‌పోర్ట్ చేస్తాము. వన్స్ ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే ట్రస్టెడ్ రూట్ సర్టిఫికేట్స్‌లో యాడ్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ నేను సెర్చ్‌లో ఏం చేస్తున్నానంటే సెక్యూరిటీ, సెక్యూరిటీలో మేనేజ్ సర్టిఫికేట్ క్లిక్ చేసి ఇక్కడ ట్రస్టెడ్ రూట్ సర్టిఫికేట్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. సో, ఇలా ఇంపోర్ట్ చేసుకొని గనుక మీరు రికార్డ్ చేస్తే స్క్రిప్ట్ ఆటోమేటిక్‌గా మీకు స్క్రిప్ట్ అనేది రికార్డ్ అవుతది. వితౌట్ ఎనీ ఇష్యూస్. సో, మీరిక్కడ ఆల్ ఫైల్స్ కూడా పెట్టి సో, మీరు డౌన్‌లోడ్ చేసింది ఇది. సో, నేను జెమోషాప్.ట్రైసెంటిస్ సో, దీన్ని నేను యాడ్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ ఇవన్నీ ఏం చేయొద్దు డిఫాల్ట్ సెట్టింగ్స్ యాడ్ చేసేసి యెస్ కొట్టిన తర్వాత మీకు ఫైనల్‌గా ఇంపోర్ట్ వాస్ సక్సెస్‌ఫుల్ రావాలి. వన్స్ ఇది యాడ్ చేసిన తర్వాత మనము సేవ్ చేసుకోవచ్చు. అండ్ వి కెన్ రికార్డ్ ద స్క్రిప్ట్. మనకప్పుడు రికార్డింగ్ రెస్పాన్స్ కూడా మనకి జేమీటర్‌లో కనిపిస్తుంది. So thanks everyone for listening this interview questions. I hope this video help you a lot.